హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు మనం అర్థమెటిక్లో సింప్లిఫికేషన్స్ అనే టాపిక్ని చూద్దామండి. సూక్ష్మీకరించడం అంటారు. సింప్లిఫికేషన్స్. ఇందులో మనం బాడ్మాస్ రూల్ మీరు అందరూ వినే ఉంటారండి. దీనిపైన ఒక రెండు లెక్కలు చేద్దాం. బాడ్మాస్ ఇది మీకు అందరూ తెలిసిందే. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్లో తప్పులు చేస్తుంటాం. ఇందులో అయితే బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్ అండి, డివిజన్ సింబల్ వేస్తున్నాను. అలాగే ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్ ప్లస్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్ మైనస్ అండి. ఇప్పుడు మన బ్రాకెట్లో చూడండి ఒకసారి. బ్రాకెట్లో 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ది బార్ అంటామండి. దీన్నే వినుకులం అని కూడా చెప్తాం, బార్ లేదా వినుకులం. సెకండ్ది స్మాల్ బ్రాకెట్ అండి. థర్డ్ది ఫ్లవర్ బ్రాకెట్ లేదా మీసాల బ్రాకెట్ అని చెప్తాం. అలాగే ఫోర్త్ది స్క్వేర్ బ్రాకెట్ అండి, స్క్వేర్ టైప్లో ఉంటుంది, స్క్వేర్ బ్రాకెట్ అంటాం ఇది బ్రాకెట్లో. అలాగే ఓ ఆఫ్ ఆఫ్ అని అంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆఫ్ 3 అని మన లెక్కలో చూద్దామండి. ఈ విధంగా ఉంటుంది ఆఫ్ అనేది. డివిజన్ తెలిసింది మీకు అందరికీ, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇదండి. ఈ విధంగా ఫస్ట్ బార్ లేదా వినుకోలం, స్మాల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ ఇది 1 అండి. ఫస్ట్గా ప్రయారిటీ దీనికి ఇవ్వాలి. సెకండ్ స్మాల్ బ్రాకెట్కి, థర్డ్ ఫ్లవర్ బ్రాకెట్కి, ఫోర్త్ స్క్వేర్ బ్రాకెట్లో క్లియర్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుందో లెక్కను తీసుకుందాం. బిగ్ బ్రాకెట్స్తో స్టార్ట్ చేసి 12 మైనస్ 8 ప్లస్ 4 6 ఏదైనా నెంబర్ తీసుకోండి. 6 మైనస్ 3 ప్లస్ 15 మైనస్ 6 డివైడెడ్ బై 3. ఇది చూడండి ఒకసారి. ఈ లెక్కన మనం ఇప్పుడు పైన చూడండి, ఆర్డర్ చూసుకోవాలి. మనం స్టార్టింగ్ ఏం చెప్పామండి, బార్ కింద మనం క్లియర్ చేయాలి. 1 ఇచ్చాం కదా ప్రిఫరెన్స్ అండి, బార్ వినుకోలం ఉంది, ఫస్ట్ క్లియర్ చేయాలి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ఆ మొత్తం ఇది రాయకపోయినా ప్లస్ వరకు ఆ ముందు వరకు వేసుకొని 6లో మన 6లో 3 తీస్తే ఎంత అండి, 3. ఇది క్లియర్ అయిపోయింది కాబట్టి అండి, నెక్స్ట్ ఆఫ్లో కాబట్టి 4 × 3 ఇక్కడ ప్లస్ వేసి ఈ 4 3 12 అలా వేసేయండి యాజ్ ఇట్ ఈజ్గా. ఆ తర్వాత ఏంటి, మనకి ఇదంతా బిగ్ బ్రాకెట్టే కాబట్టి 12 మైనస్ 8 4 3 12 చేసాం కాబట్టి ఇది అయిపోయిందండి. ఈ మొత్తాన్ని ఈ పెద్ద బ్రాకెట్ స్మాలు బార్ అయిపోయింది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ప్లస్ 15 మైనస్ ఇక్కడ చూడండి, చాలా తొందరగా చాలామంది 15లో 6 తీసి 9 వేసి 9 బై డివైడ్ బై 3 వేసేస్తుంటారు గాబరగా. అదే చేయకూడదు. ఫస్ట్ ఆప్షన్ అదే కనబడుతుంది మనకి. ఇక్కడ 15 మైనస్ వేసి మన నెక్స్ట్ ఏంటండి, ఇక్కడ చూసుకుంటే ఆల్ డివిజన్ అండి, మైనస్ కాదు కాబట్టి డివిజన్ అంటే ఈ రెండింటినే చేయాలి. ఫస్ట్ 15కి 15 వేసేయాలి, మైనస్కి మైనస్ వేసేయాలి. 6లో 6/3 అంటే ఎంత అండి, 3 2 అండి. ఇప్పుడు మనకేంటి, మళ్ళీ పెద్ద బ్రాకెట్ ఉంది కాబట్టి ఇది చేయకూడదు, పెద్ద బ్రాకెట్ అది ముందు అందులో చేసేయాలి. 12 మైనస్ 8 అండి ఇది, సారీ ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు మీరు 12లో 8 తీసేయకండి. ఈ ప్లస్ 12 ఏం లేదంటే ప్లస్ కాదండి, ప్లస్ 12 ముందు చేయాలి. ఎందుకు, ఇక్కడ ప్లస్ కాబట్టి నెక్స్ట్ వచ్చేది పెద్ద బ్రాకెట్ తర్వాత మనకి ఏం లేదు, డివిజన్ లేదు, ఇంటూ లేదు కాబట్టి ప్లస్ ఏ ఉంది కాబట్టి ప్లస్ 12 24 మైనస్ 8 వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ చేసి వచ్చండి. లాస్ట్లో ఇది కూడా అలా వేసేయండి మీరు. లాస్ట్లో చేద్దాం ప్లస్ మైనస్ చేసి. ఇప్పుడు ఈ బ్రాకెట్ని క్లియర్ చేయాలండి. 24లో 8 తీస్తే మనకి ఎంత అండి, 16 ప్లస్ 15 మైనస్ 2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లస్లన్నీ ఒక్కడ ఏమైనా 16 15 ఎంత అండి, 31 మైనస్ 2, దట్ ఈజ్ ఆన్సర్ 29 అండి. ఇది అర్థమైంది కదండి. ఒకసారి బాగా చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ బార్ని క్లియర్ చేయాలి, ఆ తర్వాత స్మాల్ బ్రాకెట్ని క్లియర్ చేయాలి, ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ లేదు కాబట్టి వదిలేస్తాం, తర్వాత పెద్ద బ్రాకెట్ని క్లియర్ చేయాలి, తర్వాతే మనం బయటికి వెళ్ళాలి. పక్క ఏది ఉంటే అది చూడండి. ఇక్కడ 6లో 3 తీస్తే బార్ కింద ఉంది కాబట్టి ముందు అన్నీ క్లియర్ చేయాలి. 6లో 3 తీస్తే 3, ఈ 4కి 4 ఉంచుతాం, 4 అంటే అయిపోయింది కాబట్టి ఇంటూ చేసేయాలండి. ఇమీడియట్లీ చేసి వేసేయాలి 12ని. 4 3 12. ఆ మిగిలినది యాజిటీగా రాసాం మనం, ప్లస్ 12 మైనస్ 8. ఆ తర్వాత మనం ఇక్కడ ప్లస్లన్నీ ఒకసారి చేసుకోండి. ఎందుకంటే అంటే ఎడిసిన తర్వాత ప్లస్సే, ఇక్కడ డివిజన్ మల్టిప్లికేషన్ తర్వాత ప్లస్ కాబట్టి ఇక్కడ మరి ఏం లేవు కాబట్టి డివిజన్ లేదు, ఇంటూ లేదు కాబట్టి ప్లస్నే వేసేయాలి డైరెక్ట్గా. 12 24 మైనస్ 8 తర్వాత ప్లస్ 15 మైనస్ 2. ఈ విధంగా చేసినట్లయితే 24 8 16 వస్తుంది, ప్లస్ 15 మైనస్ 2 తీస్తే 31 మైనస్ 2 29 అండి. ఇప్పుడు అలాగే ఇంకో లెక్క చూద్దాం. సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ 14 into
6 ప్లస్ 3 ప్లస్ 8 మైనస్ 2 బార్ పెడదామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఇవ్వాలి, ఇక్కడ ఇచ్చాడు, అన్నీ ఇచ్చినట్టు ఉంది. ఇక్కడ బార్ ఇచ్చాడు, స్మాల్ బ్రాకెట్ ఇక్కడ ఇచ్చాడు, ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. మనం ముందు ఏం చేయాలండి, బార్ కింద చేయాలి కదండి. కాబట్టి 3కి 3 వేసేయాలి, ప్లస్కు ప్లస్ వేసేయాలి, 8లో 2 తీస్తే 6. ఈ ఫ్లవర్ బ్రాకెట్కి ఫ్లవర్ బ్రాకెట్ 6కి ప్లస్ 6, అలాగే ఇదికి మొత్తం వేసేస్తామండి. ఇప్పుడు ఏం చేయాలండి, మనం ఇది అయిపోయింది కాబట్టి స్మాల్ బ్రాకెట్ లేదు కాబట్టి మీ ఫ్లవర్ బ్రాకెట్లు క్లియర్ చేసేయాలి. 6 ప్లస్ 3 6 9 అండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి, 9 వచ్చింది. ఇప్పుడు 14లో 8 తీస్తే ఎంత అండి, 6 ఇంటూ 6. ఇప్పుడు మరి ఏం లేదు, ఇది క్లియర్ చేయాలి కాబట్టి 6కు 6 ఇంటూకి ఇంటూ 6 9 ఎంత అండి, 15. 15 6లు ఎంత అండి, 90. అర్థమైంది కండి. ఒకసారి చూడండి మరొక్కసారి. బార్ కింద ముందు చేయాలి మనం, బార్ తర్వాత స్మాల్ బ్రాకెట్ చేయాలి, ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, ఆ తర్వాత ఇది ఒకటి చూసుకున్నట్లయితే పెద్ద బ్రాకెట్లో స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ మనకి ముందు బార్ ఇచ్చాడు కాబట్టి 8లో 2 తీస్తే 6 వేసాం, 3కు 3 వేసాం, ప్లస్కు ప్లస్ వేసాం. అలాగే ఫ్లవర్ బ్రాకెట్ అలా పెట్టేసామండి, ఎందుకంటే ఇది లాస్ట్ ఇప్పు చేయాలి కాబట్టి. అలాగే 6కు 6 వేసాం, ప్లస్కు ప్లస్ వేసాం, 3 ప్లస్ 6 9, 6 9. ఈ తర్వాత ఇంటూ ఇది ఉంది కాబట్టి మనకి ఇంట్లో వెళ్ళాలి కాబట్టి ఇది బ్రాకెట్ క్లియర్ చేయాలి కాబట్టి ఫస్ట్ పెద్ద బ్రాకెట్ క్లియర్ చేసామండి. 6 9 15. ఆ తర్వాత ఏంటండి, మనకు ఆర్డర్లో చూసుకుంటే డివిజను మల్టిప్లికేషన్, ఇది కాబట్టి డివిజన్ లేదు కాబట్టి నెక్స్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి 6 15 90 వేయడం జరిగిందండి. ఇదే అండి బడ్ మాస్టర్, ఇలాంటివి ఎన్నైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటుగా మీకు ఒక చిన్న కోడ్ చెప్పడం, ప్రతిదీ మ్యాథ్స్లో కూడా నేను చిన్న కోడ్ తయారు చేయడం జరిగింది సొంతంగా.